హలో గైస్, కల్కి మూవీ గురించి చెప్పాలంటే అసలు ఎక్కడ మొదలు పెట్టాలో నాకే అర్థం కావట్లేదు. నా ఫీలింగ్ టువర్డ్స్ ద మూవీ చెప్తా, స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. కాదు కూడదు అని స్కిప్ చేస్తే మీ మీద 5 స్టార్ బౌంటీ పెడతా. జోక్స్ అపార్ట్, ఎప్పుడో 1991లో రిలీజ్ అయిన ఆదిత్య 369 మూవీని చిన్నప్పుడు పాత బ్లాక్ అండ్ వైట్ టీవీ అమ్మేసి నేను పాడు చేసేసా కాబట్టి కలర్ టీవీ కొన్న కొత్తలో అమ్మ రికమెండ్ చేస్తే చూశాను. ఆ తర్వాత అవకాశం దొరికినప్పుడల్లా చూసేవాడిని. ఫార్ పాస్ట్ అండ్ ఫార్ ఫ్యూచర్ని ఇంత బాగా ఆలోచించి తీసిన సంగీతం శ్రీనివాస్ గారికి హ్యాట్స్ ఆఫ్. యాక్చువల్గా అది చాలా చిన్న మాట. మీలో ఎవరైనా మూవీ చూడకపోతే వెంటనే చూసేయండి. ఆ తర్వాత అలాంటి థాట్ ప్రాసెస్ని అంతకన్నా బాగా ఎగ్జిక్యూట్ చేసిన నాగిమావకి గుడి కట్టేసినా తప్పులేదు. అండ్ ఈ మూవీకి కూడా సంగీతం శ్రీనివాస్ గారు మెంటర్గా ఉండటం అర్జునుడికి శ్రీకృష్ణుడు తోడైనట్టే అయింది. ఇంకా మూవీ స్టార్ట్ అయిన సెకండ్ నుంచి యాక్టర్స్ మీకు అస్సలు కనిపించరు, పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. అండ్ మన డార్లింగ్ ప్రభాస్ అయితే ఐ ఫీస్టే. బాహుబలి తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ పెట్టిన మూవీ ఇది. సలార్ మూవీ హిట్ అయినా కామెడీ కొద్దిగా మిస్ అయ్యారు, బట్ ఆ వెలితి ఈ మూవీతో తీరిపోతుంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, విజయ్ దేవరకొండ, డీక్యూ ఇంకా చాలామంది యాక్టర్స్ ఇందులో ఉన్న మనకి కథ మాత్రమే కనిపిస్తుంది. అందరూ వాళ్ళ క్యారెక్టర్స్లో అంత బాగా ఫిట్ అయ్యారు. తెర మీద కనిపించే వాళ్లే కాదు, ఈ మూవీ ఇంత పర్ఫెక్ట్గా రావడానికి హ్యాట్స్ ఆఫ్ టు ప్రొడ్యూసర్స్, మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్. స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది కెమెరా వర్క్, సినిమాటోగ్రఫీ చేసింది జార్జే స్టాల్జికోవిచ్. నేను ఈ పేరు పలకడానికి చేసిన ప్రయత్నం కోసమైనా మీరు ఒక లైక్ వేసుకోవాలి. మొత్తానికి ఈ మూవీ స్పాయిలర్స్ విషయానికి వస్తే, అమ్మా అందరూ కట్టకట్టుకొని చూసేద్దామనే. 4 సంవత్సరాలు తీసిన మూవీలో స్పాయిలర్స్ 4 నిమిషాల వీడియోలో చూసేద్దామని మీరెలా అనుకున్నారా? వాచ్ కల్కి నియరెస్ట్ థియేటర్స్. అండ్ ఈ వీడియో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసేసేయండి. బాయ్.